హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. మెట్రో రైల్ అనేది చాలా ట్రెండింగ్ వర్డ్గా మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఇప్పటి వరకు ఉన్నది మనం గత 7-7.5 సంవత్సరాలుగా 69.5 కిలోమీటర్లకు సంబంధించిన మెట్రో రైల్నే చూస్తున్నాం. కారణాలు ఏవైతేనేం కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని రెండో దశ టేకప్ చేయడంలో అంత శ్రద్ధ చూపలేదని అనుకోవాలి. తర్వాత ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంటే ఆగమేఘాల మీద రాయదుర్గం నుంచి ఎక్స్టెన్షన్ శంషాబాద్ వరకు ఇస్తామని చెప్పి అక్కడక్కడ చిన్న చిన్న సర్వే లాంటిది చేసి దానికి ఫౌండేషన్ స్టోర్ కూడా వేశారు. ఆ తర్వాత అఫ్ కోర్స్ తట్టడం మట్టి కూడా తవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. సో ఓవరాల్గా మెట్రో రైలుకు సంబంధించిన ఇప్పుడు డిపిఆర్ గత 2-3 నెలలుగా మనకు చర్చ జరుగుతుంది. కొత్తగా 76 కిలోమీటర్లు ఎక్స్పాండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఉన్న కారిడార్లను ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మన ఎల్బీ నగర్ నుంచి హైట్ నగర్ వరకు, తర్వాత మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఇట్లా ఎక్స్పెండ్ చేయాలని, అదే రకంగా ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు ఇలా ఎక్స్పెండ్ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు చేయాలనుకున్నారు. మొత్తం 76 కిలోమీటర్లు ప్లాన్ చేశారు. 76 కిలోమీటర్స్ ప్రస్తుతం ఉన్న దానికంటే ఒక 7-8 కిలోమీటర్లు ఎక్కువే బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. ఆగమేఘాల మీద డిపిఆర్ రెడీ అయిపోయింది. డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపి కూడా 2 నెలలు అవుతుంది. బట్ ఇప్పటివరకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలే. ఈ ప్రాసెస్ ఇటు కొనసాగుతుంటేనే ఇంకొక వైపు మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో రాబోతున్న మీర్ఖాన్పేట దాకా 40 కిలోమీటర్లు కూడా ఒక ప్రపోజల్ డిపిఆర్ రెడీ చేశారు. ఆ తర్వాత నార్త్ వైపు నుంచి కొంత నార్త్ హైదరాబాద్ వాసుల నుంచి కొంత నిరసనలు వ్యక్తం కావడంతో కొంత ఒత్తిడి పెరిగి అటువైపు మేడ్చల్ వైపు, నాగ్పూర్ హైవేలో మేడ్చల్ వైపు, అదే రకంగా ఇటు కరీంనగర్ హైవేలో షామీర్పేట వైపు కూడా 22 కిలోమీటర్లు ఒకటి, 23 కిలోమీటర్లు ఒకటి, ఈ రెండు కూడా డిపిఆర్ రెడీ చేయమని చెప్పారు. నిజానికి ఇవన్నీ పూర్తయితే మాత్రం హైదరాబాద్ ఎక్సలెంట్ అవుతుంది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్లోనే మెట్రో రైల్ నెట్వర్క్ ఎక్కువగా ఉన్నదవుతుంది. కానీ ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేది మాత్రం మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి వేసే 40 కిలోమీటర్లు అనేది ప్రస్తుతం రోడ్డు లేదు. రావిరియాల వరకు ఔటర్ రింగ్ రోడ్ మీద ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో చెప్పొచ్చు, కానీ ఆ రూట్లో వెళ్ళిన ప్రతిదీ మీర్ఖాన్పేట వైపు వెళ్తుందని చెప్పలేం. సో మీర్ఖాన్పేట వైపు రావాల్సిన రేడియల్ రోడ్ 300 ఫీట్ల రోడ్డు వస్తే అప్పుడు కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో సిఎంపీ అనేది చాలా కీలకం. ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఎంతమంది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిస్తేనే అప్పుడు ఆ డిపిఆర్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు నాకు చాలా కీలకమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఒక రెండో ఫేజ్లో ఉన్న ఫస్ట్ పార్ట్కి సంబంధించి డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. దే ఆర్ పర్సూయింగ్ దట్. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆమోదం తెలపడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఆ డిపిఆర్కు ఓకే చెప్పడంతో పాటు పూచీకత్తు ఇవ్వడం ఇంపార్టెంట్. పూచీకత్తు లేకపోతే సావరెన్ గ్యారంటీ అంటారు దీన్ని. సావరెన్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 24,000 కోట్లు అనుకుంటుంటే, సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, 24,000 కోట్లలో 48% మనకు దీని నుంచే వస్తుంది. ఏది బ్యాంక్ రుణాలే వస్తుంది. కాబట్టి ఆ రుణం రావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సావరెన్ గ్యారంటీ ఇవ్వాలి. సావరెన్ గ్యారంటీ ఇస్తుందా లేదా ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీ రావాలి. అది లేకుండా ఈ డిపిఆర్లో ఆమోదం పొందిన ఉపయోగం లేదు, లోన్ వచ్చే అవకాశం లేదు. ఓవరాల్గా ఎంత అంటే చెప్పాలంటే మొత్తం 54 స్టేషన్లతో దీన్ని ఎక్స్పెండ్ చేస్తున్నారు. 76.4 ఇది హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ ఏలో భాగంగా. మొత్తం అంచనా వ్యయం 24,269 కోట్ల రూపాయలని చెప్పి అంచనా వేస్తే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 30%, 7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కేంద్ర ప్రభుత్వం 18% ఫండింగ్ ఇస్తుంది, 4,230. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ లక్షల కోట్లలో బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కనుక ఆమోదం తెలిపితే చాలు, ఈ 18% వచ్చేసినట్టే. 4,230 కోట్లు కేంద్రం ఇస్తుంది. తర్వాత 48% నిధులను 11,693 కోట్లను ప్రాజెక్టు రుణాలుగా సేకరించాలి, జైకా లాంటి దాని నుంచి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 4% అంటే 1,033 కోట్లు పీపీపీ పద్ధతిలో తీసుకోవాలి. మన దగ్గర కొన్ని ఇచ్చారు చూడండి, కొన్ని చోట్ల పీవీఆర్ కట్టుకున్నారు. ఇక్కడ మలక్పేటలో ఒకటి, తర్వాత ఇక్కడ న్యూ గలేరియా ఒకటి, తర్వాత మాదాపూర్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో కన్స్ట్రక్ట్ చేయడం అనమాట. ఇవి జరుగుతున్నాయి. బట్ ఓవరాల్గా రావాల్సిన 48% మాత్రం కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా సావరెన్ గ్యారంటీ ఇస్తే తప్ప అది రాదు. అవి ఇస్తేనే జైకానో లేకపోతే మల్టీలేటర్ డెవలప్మెంట్ బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇది ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు మనకు చాలా కీలకం. మరి దీని మీద ఒకటి, ఈ 5 కారిడార్లు ప్రస్తుతం టేకప్ చేసిన పార్ట్ 1 ఆఫ్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2లో దానికి సంబంధించి, ఎందుకంటే కాంప్రహెన్సివ్ ప్లాన్ బాగుంటుంది, సంస్థలు కూడా ముందుకు వస్తాయి, ఎందుకంటే ఫైనాన్షియల్గా వేయబిలిటీ అవుతుంది కాబట్టి. కానీ
ఇప్పుడు ఈ మిగతా రోడ్లు ఉన్నాయి కదా, మేడ్చల్ వైపు, అదే రకంగా షామీర్పేట వైపు, ఇవి కూడా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. బట్ సమస్యల్లా ఈ ఫ్యూచర్ సిటీకి వేసే మెట్రో రైలు విషయంలో సమస్య. దాన్ని సపరేట్గా డీల్ చేసి, సపరేట్ ప్రాజెక్టుగా డీల్ చేస్తే దానికి సంబంధించిన ఫైనాన్షియల్ అవైలబిలిటీ వచ్చే వరకు అది పెండింగ్ పడవచ్చు. బట్ వీటిని కూడా కలిపితే మేడ్చల్ని, అదే రకంగా షామీర్పేట మెట్రో లైన్ కూడా దాంతో క్లబ్ చేసి కనుక సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే మూడింటిని కలిపి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది సపరేట్గా డీల్ చేస్తూ ఈ రెండు సపరేట్గా డీల్ చేసి పంపిస్తే, అంటే నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2లో పార్ట్ 1లో ఇప్పుడు జరుగుతున్న 76 కిలోమీటర్స్, పార్ట్ 2లో 45 కిలోమీటర్స్, ఏది షామీర్పేట వైపు ఒకటి, మేడ్చల్ వైపు ఒకటి, పార్ట్ 3లో ఫ్యూచర్ సిటీని పెడితే 40 కిలోమీటర్లు సేఫ్ గేమ్ అవుతుంది. ఎందుకంటే వేరు వేరు కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్రొజెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటి అనుగుణంగా రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సావరెన్ గ్యారంటీ తీసుకోవడానికి, ఇవ్వడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబుల్ రిటర్న్ వస్తాయి కాబట్టి, వైబిలిటీ ఉంటుంది కాబట్టి. మరి ఆ రకంగా చేస్తారా, లేకపోతే ఫ్యూచర్ సిటీ ఇది ఈ నార్త్లో ఉన్న 45 కిలోమీటర్లు క్లబ్ చేసి ఒక్కసారి 85 కిలోమీటర్లకు పంపుతారా, ఇది పెద్ద సమస్య అవుతుంది. బట్ అల్టిమేట్గా సెంట్రల్ గవర్నమెంట్ను కన్విన్స్ చేసి సావరెన్ గ్యారంటీ ఇప్పించుకుంటే తప్ప, అంటే డిపిఆర్లకు ఆమోదం పొందడం ఎంత కీలకమో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ సావరెన్ గ్యారంటీ కూడా తీసుకోవడం అనేది, పూచికత్తు తీసుకోవడం అనేది, జమానా తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు టాస్క్లు గవర్నమెంట్ చేయాలి. ఒక టాస్క్ డిపిఆర్లకు ఆమోదం తెప్పించుకోవడం, సెకండ్ టాస్క్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ఈ సంస్థలు బ్యాంకు రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే ఇది పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ మొదలైన తర్వాత కనీసం 2-3 ఏళ్ళకు అవి పూర్తయ్యే అవకాశం ఉంది, స్పీడ్గా జరుగుతాయి. సేమ్ టైం ఇంకొక పెద్ద సవాల్ ఏంటంటే, మనం సౌత్ కొరియా నుంచి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మెట్రో రైళ్లకు సంబంధించిన కోచ్లను తీసుకొచ్చుకున్నారు. హుండై కంపెనీకి సంబంధించిన సిస్టర్ కన్సర్న్ సంస్థ నుంచి తెచ్చుకున్నారు. బట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెట్రో రైల్ ప్రొడక్షన్కి సంబంధించిన కొరత ఎదురవుతుంది. మరి అప్పుడు ఎవరి ద్వారా తీసుకొస్తారు, వీళ్ళు చెప్పిన టైంలో వాళ్ళు ప్రొడక్షన్ చేసిస్తారా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తారా, ఇది కూడా ఒక సమస్యనే. ఇక్కడ కన్స్ట్రక్షన్ సమస్య, సేమ్ టైం కోచ్లను తెప్పించుకోవడం సమస్య. ఈ రెండు ప్యారలల్గా నిర్వహించాలి. ఈ బాధ్యత మెట్రో రైల్ అథారిటీస్, ఓకే. బట్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిపిఆర్లకు ఆమోదం తెచ్చుకోవడం, తర్వాత సావరెన్ గ్యారంటీ సాధించుకోవడం. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, ఆ రెండు మెట్రో రైల్ అథారిటీస్ చేయాలి. ఇవి జరిగితేనే వచ్చే 5-6 సంవత్సరాలలో ఈ సెకండ్ ఫేజ్, అదే రకంగా సెకండ్ ఫేజ్లో ఉన్న 3 భాగాలు కూడా చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. 3వ భాగం అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, 7-8 ఏళ్ళు పట్టొచ్చు అనుకుంటాను. బట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2, పార్ట్ 1 కింద ఇప్పుడున్న 76.4 కిలోమీటర్స్, అదే రకంగా పార్ట్ 2 కింద 45 కిలోమీటర్స్ మేడ్చల్ అండ్ షామీర్పేట రోడ్డు, పార్ట్ 3 40 కిలోమీటర్స్ అయితే ఫ్యూచర్ సిటీకి ఉందో అది డిలే అవుతుంది. ఎందుకంటే రేడియల్ రోడ్ పూర్తి కావాలి, అయితేనే వెహికల్స్ నెంబర్ చూపించి దాన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది, డిపిఆర్ ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. బట్ ఈ మొత్తం టాస్క్ని గవర్నమెంట్ ఏ రకంగా డీల్ చేస్తుంది అనేది మాత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఇక ఫైనల్గా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నన్ను సంప్రదించండి. కనిపిస్తున్న నంబర్లలో ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే వైపు రియల్ భూమి ఉంది. అదే రకంగా విజయవాడ, బెంగళూరు, ముంబై, నాగ్పూర్, వరంగల్ హైవేలలో ఒక ఆర్గానిక్ గ్రోత్ మొదలయ్యింది. వచ్చే సంవత్సరం అంతా ఈ భూమి కొనసాగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పట్లో ఎలాంటి అవరోధాలు లేవు. కాబట్టి ఎవరైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మంచి లేఅవుట్లను, అన్ని అప్రూవల్స్ ఉన్నవి, లింక్ డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉన్నవి, జంజాటాలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయ్యేవి నేను సజెస్ట్ చేస్తాను. విత్ ప్రూఫ్స్, ఏం ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎక్కడ పెడితే ఎలాంటి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, విత్ ప్రూఫ్స్ చూపిస్తాను. నన్ను నమ్మొచ్చు. రీసేల్ కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. దాంతోపాటు మా అధిరన్ గ్రూప్ సంస్థ సంబంధించిన కూడా చాలా సర్వీసెస్ ఉన్నాయి. రీసేల్ సర్వీసెస్, ప్లాట్లు కావచ్చు, హౌసెస్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, రీసేల్ సర్వీసెస్ ఉన్నాయి. తర్వాత ప్లాట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఉన్నాయి, ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఉన్నాయి, లీగల్ అడ్వైస్ సర్వీసెస్ ఉన్నాయి. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దీనికి సంబంధించిన సర్వీసెస్ కూడా నేను వివరిస్తాను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.